రైట్ ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 10 రోజుల పరిపాలన, ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల ఖాళీల భర్తీ కోసం పేర్ల పరిశీలన, నామినేటెడ్ పోస్టులు, ఖాళీగా ఉన్న డీసీసీల నియామకం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నేతలు తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ప్రస్తుతం గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ప్రస్తుతం పీఏసీ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డితో పాటు మరొక వైపు అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులతో పాటు పీఏసీకి సంబంధించినటువంటి సభ్యులు, సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల పరిపాలన అనంతరం ప్రస్తుతం గాంధీ భవన్ కేంద్రంగా పీఏసీ సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కీలకంగా ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో రావడానికి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు, మరొకవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర నేతలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అగ్రనేతలందరికీ కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటూ కూడా మాణిక్రావు ఠాక్రే చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీరందరికీ ధన్యవాదాలు తెలపడంతో పాటు ఈ సమావేశంలో కీలకంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఐక్యంగా మరొకసారి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి. 17 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులు, అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ నేతలకి కానీ, మరొకవైపు టికెట్ ఆశించి భంగపడ్డ వారందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ కూడా గతంలో హామీలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మరొకవైపు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలంతా కూడా ఎమ్మెల్సీ పోస్టులపైన వారంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి మరొకవైపు డీసీసీల అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఎమ్మెల్సీలు ఇప్పటికే గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఎవరెవరికి ఇవ్వాలి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎవరెవరిని ఎన్నిక చేయాలన్న దానిపైన మాణిక్రావు ఠాక్రేతో పాటు మరొకవైపు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దాంతోపాటు మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాను, ముఖ్యంగా ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గాంధీ భవన్ కేంద్రంగా ప్రస్తుతం అయితే పీఏసీ సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పాలి జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.